విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని ఏబీవీపీ నాయకుడు చంద్రకుమార్ అన్నారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలతో పాటు ప్రభుత్వ పాఠశాలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు చేశారు. మనకు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో, ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఒక విద్యా హక్కు చట్టం అమలు చేసినట్లయితే మనలాంటి పేద విద్యార్థులకు 25% సీట్లు వస్తాయి. దాని ప్రకారం వెంటనే విద్యా హక్కు చట్టం అమలు చేయాలి. అంతేకాకుండా చాలా ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు లేదు, పక్కా భవనాలు లేవు, కనీసం ఫిట్నెస్ లేని బస్సులను కూడా నడుపుతున్నారు. ఇవన్నీ డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్కు పిలుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ బంద్కు మీరు అందరూ కూడా సహకరించాలి. ఈ సమస్యలు ఇప్పటికీ పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మనం ఇంకా ఉధృతం చేసి మున్ముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రోజు ఈ బంద్కు మీరు సహకరించి దయచేసి బయటకు వెళ్ళగానే ఎవరింటి వాళ్ళు వెళ్ళాలి, ఎవరు కూడా మధ్యలో ఆగదు.